ఒక్క క్షణం ఊహించుకోండి, మీరు అంతులేని సముద్రం మధ్యలో ఉన్నారు. మీ చుట్టూ అలల హోరు తప్ప మరో శబ్దం లేదు. దూరంగా మసకగా శిథిలావస్థలో ఉన్న ఒక పాడుబడిన ఓడ మీకు కనిపిస్తుంది. ఆశతో మీరు దాని దగ్గరికి వెళ్తారు. కానీ ఓడ లోపల అడుగుపెట్టిన ఆ క్షణం మీ ఆత్మ గజగజలాడిపోతుంది. ఆ ఓడలో ప్రాణంతో ఉన్న మనిషి ఒక్కరూ లేరు. కానీ ప్రతి మూలలో మృత్యువు యొక్క భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉంది. మీ ఊహకు కూడా అందని ఒక చీకటి రహస్యం అక్కడ మిమ్మల్ని పలకరిస్తుంది. ఒకచోట మంచులో గడ్డకట్టిన శవం, మరో చోట రక్తంతో తడిసిన డెక్. అసలు ఇవన్నీ కేవలం కట్టుకథలా, లేక నిజంగానే కొన్ని ఓడల వెనుక ఉన్న నిజాన్ని ఈరోజు వరకు ఎవరూ ఛేదించలేకపోయారా? ఈరోజు మనం చరిత్రలో అత్యంత భయంకరమైన ప్రశ్నలను మిగిల్చిపోయిన కొన్ని రహస్యమయ ఓడల గురించి తెలుసుకోబోతున్నాం. వాటి కథలు వింటే సముద్రం అంటే కేవలం నీటి ప్రవాహం కాదు, అదొక అంతుచిక్కని మిస్టరీ అని మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ చీకటి ప్రయాణంలోకి అడుగు పెడదాం. నంబర్ 1, ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్, మృత్యుఘోష విన్న ఓడ. మన జాబితాలో మొదటిది ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్. ఈ పేరు వింటేనే సముద్రయాన చరిత్రలో ఒక భయంకరమైన అధ్యాయం గుర్తుకొస్తుంది. ఇది తన గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరిన ఒక ఓడ. కానీ మార్గమధ్యంలో దానిలో జరిగిన ఒక సంఘటన దానిని ఒక దెయ్యాల కథగా మార్చేసింది. అసలు దానిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే. అది 1947వ సంవత్సరం, 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయం. ఇండోనేషియాకు చెందిన ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్ అనే సరుకు రవాణా నౌక ఆసియా నుండి యూరప్కు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అంతా సవ్యంగానే సాగుతున్న ప్రయాణంలో మలక్కా జలసంధి సమీపంలో ఒక వింతైన భయంకరమైన ప్రమాదానికి గురైంది. బహుశా ఈ సంఘటన ఎవరి దృష్టికి వచ్చేది కాదేమో, కానీ ఈ కథ అప్పుడే మొదలైంది. సమీపంలో ప్రయాణిస్తున్న అమెరికన్ నౌక ఎస్ఎస్ సిల్వర్ స్టార్ రేడియోకు ఒక అత్యవసర సందేశం అందింది. ఆ సందేశం మోర్స్ కోడ్లో ఉంది. కానీ అందులోని మాటలు విన్నవారి వెన్నులో వణుకు పుట్టింది. ఆ సందేశం ఏంటంటే, ఓడలోని కెప్టెన్తో సహా అందరూ చనిపోయారు, నేను కూడా చనిపోతున్నాను, దయచేసి సహాయం పంపండి. ఈ సందేశం తర్వాత రేడియో నిశ్శబ్దమైపోయింది. సిల్వర్ స్టార్ కెప్టెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. వారు తమ నౌక దిశను మార్చుకుని ఒరాంగ్ మెడాన్ ఉన్న ప్రదేశానికి వెళ్లడం ప్రారంభించారు. కొన్ని గంటల అన్వేషణ తర్వాత వారికి ఒరాంగ్ మెడాన్ కనిపించింది. కానీ అక్కడ వారు చూసిన దృశ్యం వారిని జీవితాంతం వెంటాడింది. ఓడ పైకి ప్రశాంతంగానే ఉంది, కానీ లోపల అడుగుపెట్టగానే నరకం కనిపించింది. సందేశంలో చెప్పినట్లే ఓడలోని సిబ్బంది మొత్తం చనిపోయి ఉన్నారు. కానీ వారు చనిపోయిన తీరు అత్యంత భయంకరంగా ఉంది. అందరి కళ్ళు భయంతో పెద్దవిగా తెరుచుకుని ఉన్నాయి. ముఖ కవళికలు వికృతంగా మారిపోయి చేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఏదో భయంకరమైన దాన్ని చూసినట్లుగా గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. వారి శరీరాలు మంచు కన్నా చల్లగా ఉన్నాయి. ఓడలోని పెంపుడు కుక్క కూడా అదే భయానక స్థితిలో చనిపోయి ఉంది. లోపల ఒక్క ప్రాణి కూడా బ్రతికిలేదు. ఈ కథ ఇక్కడితో ముగియలేదు. సిల్వర్ స్టార్ సిబ్బంది ఓడను పరిశీలించడం మొదలుపెట్టగానే ఓడ బాయిలర్ గది నుండి పొగ రావడం గమనించారు. వెంటనే ప్రమాదాన్ని శంకించి వారు తమ నౌకకు తిరిగి వెళ్ళిపోయారు. వారు ఒరాంగ్ మెడాన్కు దూరంగా వెళ్లిన కొద్ది క్షణాలలోనే ఆ ఓడలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకున్న ఒరాంగ్ మెడాన్ కళ్ల ముందే సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. తనతో పాటు తన రహస్యాన్ని కూడా సముద్రంలో కలిపేసింది. ఆ రోజు ఆ ఓడలో అసలు ఏం జరిగింది, సిబ్బంది ఎలా చనిపోయారు అనే ప్రశ్నకు ఈరోజు వరకు సమాధానం లేదు. కొందరు నిపుణులు ఓడలో పొటాషియం సైనైడ్ లేదా నైట్రోగ్లిజరిన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని, అవి సముద్రపు నీటితో కలిసి విషవాయువును సృష్టించి సిబ్బందిని క్షణాల్లో చంపేశాయని వాదిస్తారు. మరికొందరు ఇది గ్రహాంతరవాసుల దాడి లేదా ఏదైనా అతీత శక్తి చేసిన పని అని నమ్ముతారు. కారణం ఏదైనా ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్ కథ సముద్ర చరిత్రలో ఒక చీకటి రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 2, యుఎస్ఎస్ సైక్లోప్స్, బర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైన దిగ్గజం. సముద్ర రహస్యాల గురించి మాట్లాడితే యుఎస్ఎస్ సైక్లోప్స్ పేరు ప్రస్తావించకుండా ఉండలేం. ఎందుకంటే ఇది యావత్ ప్రపంచాన్ని
ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒక సంఘటన. యుఎస్ఎస్ సైక్లోప్స్ అనేది అమెరికన్ నేవీకి చెందిన ఒక భారీ సరఫరా నౌక. ఇది 1917లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది దాని మొదటి ప్రయాణం కాదు. అంతకుముందు కూడా ఎన్నో విజయవంతమైన మిషన్లను పూర్తి చేసింది. సైనిక సామాగ్రిని, ముఖ్యంగా బొగ్గు మరియు ఇతర ఖనిజాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడమే దీని పని. ఆ రోజు ఈ ఓడ బాల్టిమోర్ నుండి బ్రెజిల్ మీదుగా బార్బడోస్, ఆపై న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. ఇది సుమారు 15,000 మైళ్ల సుదీర్ఘ ప్రయాణం. కానీ విధి దాని తలరాతను వేరేలా రాసింది. 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ తన గమ్యాన్ని చేరడానికి ముందే బర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో రహస్యమయంగా అదృశ్యమైంది. దాని నుండి ఒక్క అత్యవసర సందేశం కూడా రాలేదు. ఓడ అదృశ్యమైన వార్త తెలియగానే అమెరికన్ నేవీ చరిత్రలోనే అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ను ప్రారంభించింది. విమానాలు, నౌకలతో సముద్రాన్ని జల్లెడపట్టారు. కానీ సంవత్సరం పాటు నిరంతరాయంగా ప్రయత్నించినా ఓడకు సంబంధించిన చిన్న శిథిలం కూడా దొరకలేదు. ఓడలో ప్రయాణిస్తున్న సుమారు 306 మంది సిబ్బంది ఏమయ్యారో తెలియలేదు. ఒక్కరి శవం కూడా లభించలేదు. కొంతమంది సైక్లోప్స్ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకుని మునిగిపోయి ఉండవచ్చని అంటారు. కానీ ఎంత పెద్ద తుఫాను అయినా ఓడకు సంబంధించిన ఏదో ఒక ఆధారం, శిథిలాలు లేదా ఆయిల్ మరకలైనా దొరకాలి కదా. ఏమీ దొరకలేదు. మరికొందరు ఇది బర్ముడా ట్రయాంగిల్ యొక్క అదృశ్య శక్తుల పని అని, ఓడను సముద్రం తనలోకి లాగేసుకుందని నమ్ముతారు. సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక నివేదిక బయటకు రాలేదు. యుఎస్ఎస్ సైక్లోప్స్ అదృశ్యం కావడం అమెరికా నావికాదళ చరిత్రలోనే యుద్ధంతో సంబంధం లేకుండా జరిగిన అతిపెద్ద ప్రాణనష్టం. ఆ 306 మంది ఆత్మల ఆక్రందన ఇప్పటికీ ఆ సముద్రపు లోతుల్లోనే ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉండవచ్చు. నంబర్ 3, ది ఆక్టేవియస్. 13 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన దయ్యాల ఓడ. ఇప్పటి వరకు మీరు అదృశ్యమైన ఓడల కథలు విని ఉంటారు. కానీ ఆక్టేవియస్ కథ వాటన్నింటికన్నా భిన్నమైనది. ఎందుకంటే ఇది 13 సంవత్సరాల తర్వాత తన ప్రయాణం నుండి తిరిగి వచ్చిన ఓడ. కానీ దానితో పాటు జరిగిన సంఘటనలను నమ్మడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఈ కథ 18వ శతాబ్దానికి చెందినది. ది ఆక్టేవియస్ అనే ఓడ అప్పట్లో అత్యంత ప్రమాదకరమైన నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనే సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఒక సాహసయాత్రకు బయలుదేరింది. ఆ ఓడ కెప్టెన్ విలియం తన సిబ్బందితో కలిసి ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ ఆ తరువాత ఆ ఓడ నుండి 13 ఏళ్ల పాటు ఒక్క సందేశం కూడా రాలేదు. అందరూ ఆ ఓడ ఆర్కిటెక్ట్ మంచులో కూరుకుపోయిందని, సిబ్బంది మొత్తం చనిపోయారని భావించారు. కానీ 13 సంవత్సరాల తరువాత 1775లో గ్రీన్లాండ్ తీరంలో ఒక తిమింగల వేట నౌకకు మంచు మధ్యలో ఒంటరిగా తేలుతున్న ఆక్టేవియస్ కనిపించింది. వారు ఓడ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యం వారిని గడ్డకట్టేలా చేసింది. ఓడ డెక్ మొత్తం మంచుతో కప్పబడి ఉంది. వారు లోపలికి వెళ్లి చూడగా సిబ్బంది ఎవరూ ప్రాణాలతో లేరు. కానీ అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే కెప్టెన్ మరియు ఇతర సిబ్బంది మృతదేహాలు వారు 13 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో సరిగ్గా అదే స్థితిలో ఉన్నాయి. కెప్టెన్ తన క్యాబిన్లో కుర్చీలో కూర్చుని చేతిలో పెన్ను పట్టుకొని లాగ్బుక్లో ఏదో రాస్తూ గడ్డకట్టుకుపోయి ఉన్నాడు. లాగ్బుక్లో చివరి తేదీ 11 నవంబర్ 1762గా ఉంది. అంటే వారు చనిపోయి అప్పటికే 13 సంవత్సరాలు గడిచాయి. మంచులో ఉండటం వల్ల వారి శరీరాలు కుళ్ళిపోకుండా భద్రంగా ఉన్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే సిబ్బంది మొత్తం చనిపోయిన తర్వాత 13 సంవత్సరాల పాటు ఆ ఓడ ప్రమాదకరమైన ఆర్కిటిక్ మంచు పర్వతాలను దాటుకొని అట్లాంటిక్ మహాసముద్రంలోకి ఎలా వచ్చింది? దానిని ఎవరు నడిపారు? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆ తరువాత ఆక్టేవియస్ నుండి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ ఓడ కథ సముద్రంలో శాశ్వతంగా సమాధి చేయబడిన ఒక అంతుచిక్కని రహస్యం. నంబర్ 4, ద ఫ్లయింగ్ డచ్మ్యాన్. శాపగ్రస్తమైన ఓడ. ఫ్లయింగ్ డచ్మ్యాన్ అనేది నిజమైన ఓడ కథ కాదు, అదొక పురాణ గాథ. సముద్రంలో శాశ్వతంగా ప్రయాణిస్తూ ఉండే ఒక శాపగ్రస్తమైన ఓడ కథ ఇది. ఈ ఓడ ఎప్పటికీ తీరాన్ని చేరదని, దానిని చూసిన వారు మృత్యువు నుండి తప్పించుకోలేరని నావికులు నమ్ముతారు.
ఈ కథ 17వ శతాబ్దానికి చెందిన కెప్టెన్ హెన్రిక్ వాండర్ డెకెన్కు సంబంధించినది. అతను ఒకసారి భయంకరమైన తుఫానులో చిక్కుకున్నప్పుడు, నేను దేవుడికైనా దెయ్యానికైనా భయపడను, ఈ తుఫానును దాటి తీరానికి చేరుతాను అని అహంకారంతో శపథం చేశాడట. అతని అహంకారమే అతని పాలిట శాపంగా మారింది. తుఫానును అతను దాటగలిగాడు, కాని ఆ తరువాత అతని ఓడ ఎప్పటికీ తీరాన్ని చేరలేక సముద్రంలోనే శాశ్వతంగా తిరుగుతూ ఉండిపోయింది. శతాబ్దాలుగా ఎందరో నావికులు ఈ దయ్యాల ఓడను చూశామని చెప్పుకున్నారు. అది దూరంగా పచ్చని కాంతితో కనిపిస్తుందని, దగ్గరికి వెళ్లేసరికి అకస్మాత్తుగా మాయమవుతుందని అంటారు. దీనిని చూడటం ఒక అపశకనంగా భావిస్తారు. ఎందుకంటే దానిని చూసిన వారి ఓడ ఏదో ఒక ప్రమాదానికి గురవుతుందని నమ్మకం. ఇంగ్లాండ్ రాజు కింగ్ జార్జ్ కూడా తాను యువరాజుగా ఉన్నప్పుడు ఈ ఓడను చూశానని తన డైరీలో రాసుకున్నాడు. ఇది కేవలం నావికుల కల్పన, లేక నిజంగానే కెప్టెన్ ఆత్మ తన సిబ్బందితో కలిసి ఇప్పటికీ సముద్రంలో ప్రయాణిస్తూనే ఉందా? ఫ్లయింగ్ డచ్ మ్యాన్ రహస్యం ఇప్పటికీ వీడలేదు. నంబర్ 5, ఎంవి జోయితా, ఒంటరిగా తిరిగొచ్చిన ఓడ. మన చివరి రహస్యమై ఓడ ఎంవి జోయితా. ఈ కథ 3 అక్టోబర్ 1955 నాటిది. 59 అడుగుల పొడవైన ఈ మర్చెంట్ షిప్ సమోవా నుండి టోకిలావ్ దీవులకు బయలుదేరింది. ఆ ఓడలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి 25 మంది ఉన్నారు. కానీ వారి ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాలేదు. నిజానికి ఓడ పరిస్థితి ముందే సరిగా లేదు. ఒక ఇంజన్ పనిచేయడం లేదు, నీరు లీక్ అవుతూనే ఉంది. అయినప్పటికీ ఓడను సురక్షితమైనదిగా భావించి ప్రయాణానికి అనుమతించారు. 41 గంటలలో పూర్తి కావాల్సిన ప్రయాణం 48 గంటలు గడిచినా పూర్తి కాలేదు. ఓడ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. రోజులు గడిచాయి, కానీ ఓడ జాడ తెలియలేదు. చివరకు 5 వారాల తర్వాత ఎంవి జోయితా సముద్రం మధ్యలో ఎవరూ లేకుండా ఖాళీగా తేలుతూ కనిపించింది. ఓడ ఒకవైపు మునిగిపోయి నీటితో నిండి ఉంది, కానీ దాని కార్క్ లైనింగ్ కారణంగా పూర్తిగా మునగలేదు. రేడియో, నావిగేషన్ సిస్టమ్ అన్నీ పాడైపోయున్నాయి. లైఫ్ బోట్లు మాయమయ్యాయి. 25 మందిలో ఒక్కరి జాడా కూడా లేదు. వారి శవాలు కూడా దొరకలేదు. కానీ ఓడలో మరొక వింతైన విషయం కనిపించింది. మెడికల్ కిట్ తెరిచి ఉంది. దానిపై రక్తపు మరకలున్నాయి. ఈ ఆధారాలు ఎన్నో ప్రశ్నలను రేకెత్తించాయి. ఆ 25 మంది ఏమయ్యారు? ఇంజన్ ఫెయిల్ అవ్వడంతో భయపడి లైఫ్ బోట్లలో పారిపోయి సముద్రంలో చనిపోయారా? లేక సముద్రపు దొంగలు వారిని చంపి ఓడను వదిలేసి వెళ్లారా? ఆ రాత్రి ఎంవి జోయితాలో అసలు ఏం జరిగింది? ఓడైతే తిరిగి వచ్చింది, కానీ ఒంటరిగా. తనతో పాటు వందలాది ప్రశ్నలను, సమాధానం లేని ఒక లోతైన నిశ్శబ్దాన్ని మోసుకొచ్చింది. ఇవి చరిత్రలో తమ రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టని కొన్ని ఓడల కథలు. సముద్రం ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా, అంత రహస్యంగా కూడా ఉంటుందని ఈ కథలు మనకు గుర్తు చేస్తాయి. మీరేమనుకుంటున్నారు? ఈ ఓడలతో అసలు ఏం జరిగి ఉంటుంది? మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. సముద్రం తన గర్భంలో ఇంకా ఎన్నెన్ని రహస్యాలను దాచుకుందో